కర్కాటక రాశి వారికి గత 2 వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. గత 2 వారాలు మీకు చాలా బాగుంది. జన్మరాశిలో గురువు కూడా ఉచ్చబడుతున్నారు, బాగున్నారు. అయితే అధిక సంఖ్యలో బిందువులు లేవు, అయినా పర్వాలేదు, వీరికి బాగుంటుంది. ద్వితీయంలో కేతు ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. కుటుంబ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ధనం కావచ్చు అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కెరియర్ పరంగా వీరికి బాగుంటుంది. ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగం రాదు అనుకున్న వారికి ఉద్యోగం రావడం, ఉద్యోగంలో స్థిరత్వం కోసం, ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి కలిసి వచ్చే కారణం చెప్పచ్చు. వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించుకోవడం చెప్పదగింది. కోపతాపరికి దూరంగా ఉండడం, ప్రతి ఒక్కరితోటి సమన్వయంగా పాటించడం అనేది చెప్పదగిన సూచన. పంచమ దశమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడుకు పంచమంలో, ద్వితీయాధిపతి అయిన రవి కూడా పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు ఎవరైతే కన్సీవ్ ఉన్నారో కొంచెం జాగ్రత్త ఉండడం ఆరోగ్యపరంగా చెప్పదగిన సూచన. అదేవిధంగా లోన్లకి దూరంగా ఉండడం, పాత బాకీలు తీర్చి కొత్త అప్పులు చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. అష్టమంలో రాహు బలంగానే ఉన్నారు. వైద్యుతులు ఉన్న వారికి, విదేశీ పర్యటనకు సంబంధించిన వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశంలో ఉన్న వారికి ఇండియాకి తిరిగి వద్దామా, కొన్నాళ్ళు ఉండి వెళ్దామా అనుకునే వారికి ప్రస్తుతానికి అక్కడ ఉండడం మంచిది. అదేవిధంగా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. ముఖ్యంగా వివాహాల శుభకార్యాల విషయం కూడా ఒక కొలికొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా వీరు మోయవలసి ఉంటుంది. అదనపు బాధ్యతలు పెరగడం, ఉద్యోగంలో ఎలాగో బాధ్యతలు తక్కువ ఉన్నాయి, ఇంట్లో పెరిగాయనే భావన ఉంటుంది. ఏదైనా సరే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు, ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది. ఎవరితోనే మాట్లాడేటప్పుడు కూడా వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేకుండా సామరస్యంగా ఉండడం అనేది కూడా చెప్పదగింది. ఒక మాట మీరు ఏది మాట తుల్లినా అది వక్రీకరించేవారు ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేద్దామనే భావంతో చాలామంది ఉన్నారు. కెరియర్ పరంగా ఎంత బాగుంటుందో నరజిష్టపరంగా కూడా అంత ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వాటి విషయం జాగ్రత్త వహించండి. కాలభైరవ రూపు, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. ఇంట్లో హనుమాన్ లాకెట్ పూజ గదిలో పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.